కోపమా నా పైన ఆపవా ఇకనైనా ఇంతలా బుస కొడుతుంటే నేను తాళగలనా. ఏమైంది సౌజన్య ఇవాళ సడన్గా సింగర్ అవతారం ఎత్తింది అనుకుంటారా? జేదు ఈ పాటలో నిజంగా కోపాన్ని ఎవరు భరించలేరు కదండి. పాపం కొంతమంది కోపాన్ని భరించలేక రియాక్ట్ అవుతుంటారు, లేదా ఇంకా కొట్లాటలు స్టార్ట్ అవుతాయి, లేదా కొంతమంది మౌనంగా భరిస్తుంటారు. బట్ ఏదేమైనా కోపం మాత్రం ఎవరికి ఇష్టం ఉండదండి. కోపం గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, కోపం గురించి ఒక మంచి స్టోరీ చూసాను నేను. అది మీతో షేర్ చేసుకుందామని వచ్చాను. ముందే చెప్తున్నా, చాలా బాగుంటుంది, అందరికీ కనెక్ట్ అవుతుంది. సో వెంటనే షేర్ కొట్టేయండి, ఓకేనా? సరే, కథ స్టార్ట్ చేసేస్తా. కొంచెం లెంగ్తీ ఉంటుంది, ప్లీజ్ బేర్ విత్ మీ. అనగనగా ఒక ఊళ్ళో ఇట్లానే నేను పాడిన పాటలానే చాలా కోపిష్టైన ఒక రైతు ఉంటాడనమాట. ఎంత కోపం అంటే అసలు చిటపట్లే, ఆల్ ద టైం చిటపట్లు. అందరు పరేషాన్ అవుతుంటారు అతనితో. అయితే సరే, ఒకసారి పొలంలో పని చేసుకుంటుంటే పక్క నుంచి కొంతమంది పిల్లలు, ఇంకా ఎవరికైనా ఒకటి ప్రాబ్లం ఉంది అని తెలిసినప్పుడు దాన్ని చిడాయించడంలో మజా ఉంటుంది కదా. పిల్లలు ఏం చేస్తారంటే కావాలని ఇరిటేట్ చేద్దాం ఇతన్ని అని చెప్పి ఏవో కొన్ని చెత్తవి వస్తువులు ఇవన్నీ ఉంటే తెచ్చి అతని పొలంలో వేస్తారనమాట. అతని పొలం పని చేసుకుంటుంటే ఇంకా వెంటనే పీక్స్కి వెళ్ళిపోతుంది అనమాట. నషాళానికి అంటుంది అంటారు కదా. గట్టిగా అరుస్తాడనమాట. గట్టిగా అరిచి తిట్టేసి పంపించేస్తాడు. ఇతను అరిచిన అరుపు ఏ స్థాయిలో ఉంటుందంటే, అక్కడ కొన్ని పొలంలో పిట్టలు వాళ్తాయన్నమాట. ఆయన ఆయన అరిచిన అరుపుకి అవి కూడా గబుక్కుని ఎగిరిపోతాయి అన్నమాట. సరే, అయిపోయిన తర్వాత రైతు ఇంటికి వెళ్తూ ఆలోచిస్తూ ఉంటాడు, ఎందుకు నాకు ఇంత కోపం, నేను ఎందుకు ఇంత అగ్రెసివ్గా ఎందుకు ఉంటాను, ఇంత కోపం, ఇంత కోపిష్టేంటి నేను, ఎట్లా దీన్ని ఎట్లా మార్చుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ వైఫ్తో అంటే, వాళ్ళ వైఫ్ అంటుంది, అది కరెక్టే, నీకు మామూలు కోపం కాదు, నాకే బాగా తెలుసు నీ కోపం గురించి. ఒక పని చేయి, ఒక గురుగారు వచ్చారంట ఊళ్ళోకి, ఒకసారి పోయి ఆయన్ని కలు, ఆయన ఏమైనా నీకు ఒక సొల్యూషన్ ఏమైనా చూపించవచ్చేమో అంటే. ఊకో, గురువుగారు అంటేనే వాళ్ళే చాలా ప్రశాంతంగా ఉంటారు, అసలు కోపం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు, వాళ్ళు నాకేం చెప్తారు కోపాన్ని ఎట్లా ఇది చేసుకోవాలంటే. కాదబ్బా ఒకసారి పోయాదా అంటే, సరే మొత్తానికి కన్విన్స్ చేస్తుంది, వెళ్తాడనమాట. సరే చూద్దాం ఏం చెప్తాడు ఆయన అని. వెళ్ళగానే ఇట్లా గురువుగారికి ముందు నమస్తే చెప్తే ఆయన కామ్గా ఉంటాడు. తర్వాత కాసేపు అయిన తర్వాత, ఎట్లా గురుగారు, మీరు ఇంత ప్రశాంతంగా ఎట్లా ఉండగలుగుతున్నారు, నాకు పిచ్చ కోపం, అసలు నాకు ఊరికి కోపం వస్తుంది, అండ్ అసలు ఆ కోపం కూడా అసలు ఏ లెవెల్కి వెళ్తుందో నాకే తెలీదు, నేను దీన్ని ఎట్లయినా, నాకు తెలుసు ఇది మైనస్ అని, దీన్ని ఎట్లయినా కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నాను, నాకు ఏమైనా సలహా ఇవ్వండి, సూచన ఇవ్వండి అంటే. ఆయన అంటాడు, ఒక 2 బౌల్స్ ఉంటాయి, వెళ్ళి ఆ 2 బౌల్స్లో నీళ్ళు తీసుకురా అంటాడు. సరే తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత ఒక బౌల్ పక్కన పెట్టి ఇంకో బౌల్ స్టవ్ మీద పెట్టమంటాడు. పెడతాడు. ఎందుకో ఈయన బౌల్స్ ఏంటో ఏది సరేలే అని చెప్పి వింటాడనమాట. మన కోపం తగ్గించుకోవడం ముఖ్యం అని చెప్పి పెడతాడు. సరే, ఆ బౌల్ మరుగుతూ ఉంటుంది. ఒకసారి, సార్ చెప్పండి గురుగారు, ఏదైనా సొల్యూషన్ చెప్పండి నా కోపానికంటే, అతన్ని తీసుకెళ్ళి వాటర్ మరుగుతూ ఉంటాయి కదా, బాయిలింగ్ స్టేజ్లో ఉంటాయి అనమాట. అతని మొహాన్ని ఇలా దాని దగ్గర పెట్టి, నీ మొహం కనిపిస్తుందా అని చెప్పి అడుగుతాడు. అంటే మొహం కనిపించడం ఏంటండి, ఈ ఆవిరికి నా మొహం బొబ్బలెక్కేలా ఉంది అంటే, ఇంకొంచెం దగ్గరగా తీసుకెళ్ళి చూడు కనిపిస్తుంది అంటే, ఊరుకోండి గురుగారు, మీరు నా మొహం కాల్చేసేలా ఉన్నారు, నేను కోపాన్ని కాల్చేయమంటే నా మొహం కాల్చేసేలా ఉన్నారని చెప్పి అంటాడు. అంటే చూడు, అది బాయిలింగ్ స్టేజ్లో నీకేం క్లారిటీ కనిపించట్లేదు కదా, నీ కోపం కూడా అంతే. నువ్వు కోపంలో ఉన్నప్పుడు నీకు మంచి ఏంటి చెడేంటి, వాస్తవంగా వాట్ ఈస్ ద రియల్ పిక్చర్ అనేది నీకు కనిపించదు. అందుకని చెప్పి దాన్ని నిగ్రహించుకోవాలి. మీరు చెప్తున్నారు బాగానే ఉంది, నాకు తెలుసు, కానీ ఎట్లా దానికి అంటే, రియాక్ట్ అవ్వద్దు, రెస్పాండ్ అవ్వు అంట. ఏంటి ఏదేదో చెప్తున్నారు మీరు అంటే, సరే ఆ వేరే బౌల్ ఉంది కదా, ఆ బౌల్ తీసుకొచ్చి అందులో ఇంత మట్టేస్తాడనమాట. గురుగారు మట్టేసి, ఆ నీళ్ళు తాగగలుగుతావా అంటాడు. అంటే భలే ఉన్నారు మీరు, మంచి నీళ్ళని మట్టేసి మీరు పాడు చేశారు, మళ్ళీ తాగగలుగుతావా అని అడుగుతారేంటి అంటే, సరే కాసేపు ఆగు అని చెప్పి, ఒక కాసేపు అయిన తర్వాత వాటర్ చూస్తే, ఇప్పుడు తాగగలుగుతావా అంటారు. ఇప్పుడు ఆ వాటర్ చూస్తే ఆ మట్టి వేస్తారు కదా, మొత్తం అదంతా కిందికి సెటిల్ డౌన్ అయిపోతుంది, వాటర్ మాత్రం పైన వరకు నార్మల్గా ఉంటాయి అన్నమాట. అరే ఇప్పుడు బాగానే తాగేలానే ఉన్నాయి, మట్టి అంతా కిందికి వెళ్ళిపోయింది కదా అంటే, కోపమైనా అంతే, నీ కోపం వచ్చినప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ కాకుండా ఆ కాసేపు నిగ్రహించుకుంటే అదంతా కిందికి సెటిల్ డౌన్ అయిపోతుంది, నువ్వు నార్మల్గా ఆ క్లియర్ పిక్చర్ ఏదైతే ఇందాక చూడలేకపోయావో దాన్ని చూడగలుగుతావు. చాలా చిన్న విషయమే, ఈవెన్ మనందరికీ కూడా తెలిసిన విషయమే, కానీ ఈ స్టోరీలో చాలా ముచ్చటగా చెప్పారనిపించింది. మనలో చాలామంది అండి, కోపం రాగానే, కోపం అందరికీ వస్తుంది, ఇట్స్ క్వైట్ న్యాచురల్, బట్ ఏంటంటే దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. మనం ఇదివరకు కూడా కోపం గురించి చాలా కథలు చెప్పుకున్నాం కదా. కోపం వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటి అంటే, రియాక్ట్ అవ్వద్దు. ఎందుకంటే ఆ రియాక్షన్లో మనం పడే ఆవేశంలో, మనం చూపించే ఇదిలో
మనకి తెలియకుండానే చాలా అనర్థాలు జరిగిపోతాయి. అవతల వాళ్ళ మనసుకి గాయమయ్యేలా మన నుంచి మాటలొచ్చేస్తాయి. కోపం తగ్గిపోతుంది. కానీ వాళ్ళకి గాయం ఏదైతే మనసుకవుతుందో దాన్ని ఎప్పటికీ కూడా మాన్చలేం. సో, కోపం వచ్చినప్పుడు కాసేపు ఏమీ మాట్లాడకూడదు అన్న ఒక నియమాన్ని మీరు పాటించి చూడండి. చాలా చాలా రిలేషన్స్ మీరు సేవ్ చేయగలుగుతారు. నాకైతే బాగా నచ్చింది. ఈ స్టోరీ మీకు కూడా నచ్చుతుందనుకుంటున్నాను. మీ లైఫ్‌లో కూడా ఇలా ఎవరైనా ఉన్నారా? లేదా మీరు మీ కోపం వల్ల ఎవరినైనా కోల్పోయారా? లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. అండ్ మీరు శాంతమూర్తులా? కోపిష్లా? అది కూడా చెప్పండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చుతుంది. లైక్ చేయండి. ఖచ్చితంగా షేర్ చేయండి. పిల్లలకు కూడా చూపించండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలిసేంత వరకు దిస్ ఇస్ యువర్ సౌజన్య సైనింగ్ ఆఫ్. అండ్ పాట బాగుండకపోతే ప్లీజ్ ఎక్స్‌క్యూజ్ మీ. బాయ్.